భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మరో సంచలన విజయం నమోదు చేసింది. 2 రోజుల క్రితం ఇంగ్లాండ్ను ఓడించడం ఆషామాషీ జరిగిందని కాదంటూ నిన్న పాకిస్తాన్పై సాధికారికంగా నెగ్గి ఔరా అనిపించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ మొదటి 50 ఓవర్లలో 7 వికెట్లను 282 పరుగులు చేసింది. ఆఫ్ఘన్పై 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని అందుకుంది. 283 పరుగులు చేసించి ఆఫ్ఘన్ టపాటల్ అదరగొట్టింది. అయితే ఓపెనర్లు రెహ్మానుల్లా కుర్బాబ్, ఇబ్రహీం జాత్రకు తొలి వికెట్కు 130 పరుగులు జోడించి సరైన పునాది వేగా రెహ్మద్ షా, కెప్టెన్ షహతుల్లా షాహిదీ మిగతా పని పూర్తి చేశారు. రెహ్మానుల్లా కుర్బాబ్కు 53 బంతుల్లో 9 ఫోర్లు, ఒక 6తో 65 పరుగులు చేయగా మరో ఓపెనర్ ఇబ్రహీం జాత్రన్ 113 బంతుల్లో 87 పరుగులు సాధించారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత రెహ్మద్ షా, హష్మతుల్లా షాహిద్ మరో వికెట్ జట్టుకు విజయ తీరాలకు చేర్చారు. రెహ్మద్ షా 84 బంతుల్లో 5 ఓవర్లు, అదేవిధంగా 2 సిక్సర్లతో 77 పరుగులు చేయగా షాహిదీ 45 బంతుల్లో 48 పరుగులు చేశారు. పాక్ బౌలర్లకు పకింజ్ అఫ్రిది 1, అదేవిధంగా హసన్ అలీ 1 వికెట్ తీశారు. కాగా వన్డే క్రికెట్లో పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్కు ఇదే మొదటి గెలుపు. అంతేకాదు వన్డేలో ఆఫ్ఘన్కు ఇదే ఆదిత్య లక్ష్య ఛేదన.